ఇర్మియా 15వ అధ్యాయం 19, 20, 21 వచనాలు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. గతంలో 10 నుండి గత వారంలో 18వ వచనం వరకు ధ్యానించుకున్నాం. ఇక్కడ తన తల్లి ఇర్మియాను కన్నందుకు తాను ఎంతో బాధపడ్డాడు, తను తాను శపించుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేవుడు మధ్యలో తాను నలిగిపోతూ వచ్చాడు. దేవుడు చెప్పమంటాడు, వారు మొండివారు, వారు ఏం చేయరు, వారు వినరు అన్నమాట. కాబట్టి మనం అలా ఉండకూడదు. దేవుని మాటని విన్నప్పుడే, దేవుని మాటని గైకొన్నప్పుడే మనం ఏమవుతాం, ధన్యులం అవుతాం కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును మనం రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాం. పాపాలు క్షమించబడ్డాయి. పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి. ఇప్పుడు మనం దేవుని ప్రజలం. తర్వాత ఆయన మేపు గొర్రెలం. దేంతో మేపుతాడు ఆయన? వాక్యం అని పచ్చికతో మేపుతాడు అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా రావాలి, మందగా చేరి రావాలి కదా. మంద అంటే సంఘం అన్నమాట కదా. అది అయితే అప్పటి నుంచి మనం కాపర్ని వెంబడించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వారిని చూసి కాపర్ లేని గొర్రెల వలె చెదిరిపోతున్నారు అంటారు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం తీసారా? 27వ వచనం చూడండి. మార్కు సువార్త 9. మార్కు సువార్త 9. అయితే యేసు ఎన్నో వచనం? అది కాదు, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 9:27 చూడండి. 9. మత్తయి సువార్త 9:36 దయచేసి చూడండి. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పారు. చూశారండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్న దినాల్లో కూడా జనాలు తండోపతండాలుగా తన దగ్గరికి వస్తున్నారు. అనేకమైన ఇబ్బందులు కలిగిన వారు ఉన్నారు. ఇక్కడ 35వ వచనంలో యేసు వారి సమాజ మందిరములలో బోధించచ్చు, రాజ్య సువార్త ప్రకటించచ్చు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచచ్చు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేయొచ్చు. యేసు ప్రభు ఏం చేశాడు? టీవీలో చెప్పలేదు, ప్రతి పట్టణానికి వెళ్ళి చెప్పాడు. చెప్పారు. జనాలు తండోపతండాలుగా ఆయన దగ్గరికి వచ్చారు. సాతాను చేత పీడింపడుతున్నారు, రోగముల చేత బాధపడుతున్నారు. జీవనము బహు భారంగా ఉంటుంది. వారందరినీ తాను ఏం చేశాడు? తన ఎదురుకు వచ్చిన వారందరినీ కూడా స్వస్థపరిచాడు. ఇంతమంది యేసు ప్రభువును కోరుకుంటున్నారు, ఇంతమందికి స్వస్థత కావాలి, ఇంతమందికి దేవుని రాజ్యంలోనికి రావాలి. ముందేం ప్రకటించాడు? దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు. కాబట్టి దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. దేవుని రాజ్యం వస్తుంది, మానవ రాజ్యాలు కూలిపోతాయి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, సాతాను రాజ్యం కూడా కూలిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని రాజ్యం
ఆరంభం అవుతుంది. సో భూమి మీద కాబట్టి ఆ రాజ్యంలోకి అందరూ కూడా రావాలి. సో ఈ విషయాలు వారికి బోధిస్తున్నప్పుడు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. కనుక ఇశ్రాయేలు కూడా కాపర్లు ఉన్నప్పటికీ కూడా వారు విధేయులు కావట్లేదు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టట్లేదు. ఆ కారణం చేత దేవుడేమో విసిగిపోయి వారిని విడిచిపెట్టాడు. వారికి కొన్ని శ్రమలకు కూడా వారిని అప్పగించినప్పటికీ శ్రమ ద్వారా దేవుడు వారికి శ్రమల ద్వారా పాఠాలు నేర్పించి విధేయులుగా చేసుకోవాలనుకున్నాడు, కానీ విధేయులు కాలేదు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కూడా హెబ్రీ 5:7-8 మనం చూస్తే తీనవసరం లేదు. కుమారుడైండి శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడు? విధేయత. ఇంకో మాటలో చెప్పాలంటే శ్రమలు వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు పరీక్షింపడ్డాడు, శ్రమల ద్వారా పరీక్షింపడ్డాడు. మనల్ని కూడా కొన్నిసార్లు శ్రమల ద్వారా పరీక్షిస్తాడు. అన్నీ బాగున్నప్పుడు దేవా అంటాం, లేకపోతే అన్నీ బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి వదిలేస్తాం. ఇక్కడ ఎప్పుడంటే దేవుణ్ణి స్తుతించేది శ్రమలు వచ్చినప్పుడు కూడా స్తుతించాలి. యోబు అట్లా చేశాడా లేదా? అది నిజమైన భక్తే కదా. ఏమి లేకుండా దేవుని స్తుతిస్తున్నాం అనుకో, అన్నీ కలిగి అట్లా ఉండదు. అంటే కొన్నిసార్లు విశ్వాసులు అయిన తర్వాత, దేవుని బిడ్డలమైన తర్వాత, యేసుప్రభు అనే కాపర్ని మనం వెంబడిస్తున్న తర్వాత అప్పుడు మనకి కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు. వీటన్నిటిలో కూడా కాపరి మనకు తోడుగా ఉంటాడు కాబట్టి పరిస్థితులన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు. ఎప్పుడైతే మందలో నుండి వేరవుతామో, ఒంటరి అవుతామో, అప్పుడేమవుతుంది? కష్ట నష్టాలు గురవుతాం. తర్వాత పచ్చిక సరిగ్గా దొరకదు అన్నమాట, మేత సరిగ్గా దొరకదు. ఈ చాలామంది దినాల్లో ఈ ఒంటరి జీవితానికి గురవుతున్నారు అన్నమాట. వారు బోధలు సరిగ్గా నేర్చుకోవట్లేదు, దాంట్లో సబ్స్టాన్స్ సరిగ్గా అర్థం కావట్లేదు. పెద్ద బోధ మనకు అవసరం లేదు కదా, కొన్ని విషయాలు కదా, మన విశ్వాస విషయంలో కానీ, నడవడి విషయంలో కానీ, పరిచర్య విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, పరలోక విషయంలో కానీ, యేసుప్రభు రెండో రాకడని గురించి ఈ సిద్ధాంతాల్లో స్పష్టంగా దాన్ని ఎరిగిన వారమే నిశ్చలంగా కదలకుండా జాగ్రత్తగా ఉండేవారుగా ఉండాలన్నమాట. ఓకేనా? అది కాబట్టి ఇక్కడ అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే 12 మంది కాపర్లని పిలిచాడు. ఎవరు వాళ్ళు? వారిని శిష్యులుగా ఏర్పరిచాడు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచే వరకు శిష్యర్కం చేశారు. అంటే యేసుప్రభు దగ్గర నేర్చుకున్నారు, యేసుప్రభుని విసిగించారు. అనేక సందర్భాల్లో యేసుప్రభుకి ఆయాసాన్ని కలుగజేస్తూ వచ్చినారు. తిరిగి సమాధిని జయించిన తర్వాత అప్పుడు వారిని అపోస్తలుగా చేసి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పింది. అంటే అపోస్తలునికి అర్థం ఏంటి? పంపబడిన వారు. నేటి దినాల్లో దొంగ అపోస్తలు ఉంటున్నారు, అందరినీ అపోస్తలు అనకూడదు. ఓకే, 12 మందిని ఎందుకు ఏర్పరచుకున్నాడు కదా? 24 మందిని ఏర్పరచుకోవచ్చు కదా, అట్లా చేయకూడదు. అట్లా తర్వాత పరిశుద్ధాత్మ ఇద్దరిని ఏర్పరచుకున్నారు. ఎవరు? బర్నబా, పౌలు. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ యేసుప్రభు కూడా ఎవరు? అపోస్తలుడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని పంపించాడు, యేసుప్రభు 12 మందిని పంపించాడు, పరిశుద్ధాత్మ ఇద్దరిని పంపించాడు. వాళ్ళు వెళ్ళి సువార్త చెప్పి పరిశుద్ధాత్మ చేత పంపబడిన అపోస్తలులు వారు సంఘ స్థాపన చేశారు, స్థానిక సంఘాలని కడుతూ వచ్చారు. ఈ దినాల్లో ఏం చేయకుండానే ఆ విధంగా పేర్లు పెట్టుకుని మనకు అసూయ కాదు, కానీ వారు నష్టపోకూడదని మనం చూస్తున్నాం. పేరు ప్రఖ్యాతులు కాదు మనకు కావాల్సింది, టైటిల్స్ కాదు మనకు కావాల్సింది. ఎవరు వాళ్ళ టైటిల్? దేవుడే. అది పెట్టుకున్నంత మాత్రాన వచ్చేసేది ఏం లేదు, కానీ సో జాగ్రత్తగా ఉండాలి. అయితే తగ్గింపు జీవితం కావాలి. ఆ వ్యక్తులు ఏం కోరుకుంటున్నారు అనేది టైటిల్స్ పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి మనుషుల వలన కలిగే ఘనతను కోరుకుంటున్నారని అర్థం అన్నమాట. అది డాక్టర్ అని బిరుదు పెట్టుకుంటే ఎంతోమంది గౌరవిస్తారు కదా, అలాగా ఈ లోక సంబంధమైన ఘనత గౌరవాలను కోరి ఈనాడు టైటిల్స్ పెట్టుకుంటారు. కొంతమందిని విశ్వాసులు ఉంటారు, నేను ఎరుగుదును, మన దగ్గరికి కూడా వచ్చి పరిచర్య చేశారు,
ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా వచ్చి పరిచయం చేశాడు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ అని ఎవరికి తెలియదు. సామాన్యంగా అందరూ వస్తారు కదా బోధ చేయడానికి, అలాగే వచ్చి కూర్చున్నాడు, బోధ చేశాడు. 2-3 సార్లు వచ్చాడు. ఓకే, కాబట్టి ఇప్పటికీ ఉన్నాడు హెబ్రోన్లో. హెబ్రోన్ అంటే రిటైర్ అయిపోయాడు, ఇప్పుడు పరిచయం. అట్లా డాక్టర్ గారు కూడా వచ్చారు. 2-3 డాక్టర్లు కూడా వచ్చారు. తెలియదు వాళ్ళు డాక్టర్ అని కూడా తెలియదు. నేనే చెప్పాను, డాక్టర్ గారు ఎవరికైనా సమస్యలు ఉంటే చూపించుకోమని చెప్పి కదా. అది లంగ్ డాక్టర్ స్పెషలిస్ట్, ఎండి. ఓకే, అలా. కాబట్టి ఈ దినాల్లో ఎవరిది పరిచర్య జాగ్రత్తగా చూసుకునే దాన్ని చేయాలి. సరే, ఈ విధంగా మనం గొర్రెలుగా ఉన్నప్పుడు గొర్రెల మందలో ఉండాలి. అందులో దేవుడు మేతతో మనం ఏం చేయాలి? పోషింపబడాలి, కాపర్ని వెంబడించాలి. ఆ విధంగా లేకపోతే ఇశ్రాయేలు వలె ఉంటారు. కఠిన హృదయం కలిగిన వారు, అవిధేయులు, మొండివారు. ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారండి వీళ్ళు? ఎంతమందిని ఇబ్బంది? ఈయన ఇర్మియా చెప్పించుకుంటున్నాడు, నా తల్లి నన్ను ఎందుకు కన్నది. అటు దేవుడికి చెప్పలేక, వీళ్ళకి చెప్పలేక, నేను వారి దగ్గర ఏమీ అప్పు చేయలేదు, వారికి ఏమి నేను రుణస్తుని కాను, వారు ఎందుకు నన్ను నిందిస్తున్నారు, ఎందుకు హింసిస్తున్నారు. దేవుడేమో చెప్పు అంటారు. ఆయన దేవుడి మాటలు చెప్తుంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? వినకుండా కామ్గా ఉండట్లేదు, తిరుగుబాటు చేస్తున్నారు, వచ్చి హింసిస్తున్నారు, నానా రీతిలుగా ప్రవర్తిస్తున్నారు. తర్వాత మీకు దేవుడు మీకు ఖడ్గాన్ని పంపిస్తాడు అంటే నన్నే కత్తితో పాటు చంపేసేలాగా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇన్నటి దినాల్లో జరుగుతాయి, చాలా చోట్ల సంఘాల్లో కూడా జరుగుతాయి అట్లా కదా. ఒక సేవకుడు ఉన్నాడు, దేవసాయం గారని హెబ్రోన్లో, గుంటూరులో కత్తితో పొడిచారు ఆయన. పెద్ద సేవకుడు, అర్థమైందా? భక్త్ సింగ్ గారితో కలిసి సేవ చేసి కనుక అలాగే ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే భక్తి సరిగ్గా లేక, అది సంఘానికి కూడా రెస్పాన్సిబుల్, పునాది సరిగ్గా లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే 3 ఏళ్ళకోసారి, కొన్నేళ్ళకోసారి ఈ బ్రాంచెస్లో, ఇప్పుడు బ్రాంచెస్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు పునాది ఉండదన్నమాట. ఒక రకంగా అది భయం అనేది ఉండదు. కాబట్టి ఆ విధంగా ఏదేదో జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు, తప్పిపోయింది. కాపరిగానే చూడాలి కానీ ఒక ఉద్యోగస్తుడు కానీ, లేకపోతే మీ మీద మేమే పోషిస్తున్నాం, నేను చెప్పినట్టు వినాలని కాదు. కాపరి మాట గొర్రెలు వినాలి, గొర్రెల మాట కాపరి వినాలి. యేసుప్రభు మాట మనం వినాలి, మన మాట యేసుప్రభు వింటాడు. అట్లా ట్రై చేశారు కదా 12 మంది. అందుకనే చివరికి పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఏమన్నాడు? ప్రేమిస్తున్నాను అన్నాడు. పుట్టిదే సరిగ్గా ప్రేమించట్లేదు, అప్పటి వరకు ఏం ప్రేమించలేదు, ఇప్పటి వరకు తప్పిపోయాను ప్రభువా, ఇక్కడి నుంచి ప్రేమిస్తాను, పతనాల ద్వారా పాఠాలు నేర్చుకున్నానని యథార్థ స్థితిలోకి రావాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వట్టి మాటలు చెప్పొద్దు. సో యేసుప్రభు అడిగాడంటే ఏదో ఉంది, మతలబు ఉంది కదా. ఆ మతలబు ఏంటో మనం తెలుసుకుని మాట్లాడాలి ఆయనతో. మన హృదయం ఎప్పుడు కూడా నిబ్బరంగా, జాగ్రత్తగా, యథార్థంగా ప్రభు వైపు ఉండాలి. తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు. సర్వం 3 సార్లు అడిగాడు కాబట్టి 3 సార్లు పంపాడని కాదు, కానీ ఇప్పుడు ఆయనకి పరిచర్య అప్పగించబోతున్నాడు. ఆయన ఆల్రెడీ మనల్ని తిరిగి లేచాడు, ఆల్రెడీ వాడిని ఏర్పాటు చేశాడు. అతను ఇప్పుడు వారినే వాడుకుంటాడు. యోనాని కూడా నినవేకి వెళ్ళి వారి దుస్థితి గురించి చెప్పాలని, తీర్పు గురించి చెప్పాలని ఆయన నిర్ణయించాడు దేవుడు. ఆయన అంటాడు, నేను పోనంటాడు. మెడలో ఉంచి చేప కడుపులేసి తీసుకెళ్ళి ఆయన చేత చెప్పించాడా లేదా? వీళ్ళు కూడా అంతే, అలాగే ఉన్నారు. నేను చేపలు పట్టుకుంటానంటాడు. ఎవరు? పేతురు. మిగిలిన వాళ్ళు కూడా బలహీనలు చేసి ఆయన కూడా తీసుకుపోయారు. 20వ అధ్యాయం యోహాను సువార్తలో అప్పుడే మారు మనసు పొందాడు అనుమానించే తోమ, ఇగో నా గాయాల్లో చేతి వేలు పెట్టి చూడవయ్యా,
నమ్మనన్నావు కదా, చూస్తేనే కానీ చూడు నేనే కాదు చూసుకోని. అప్పుడు నా ప్రభువా నా దేవా అంటాడు. మళ్ళీ సహవాస సంబంధాన్ని స్థిరపరచుకుంటాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఎక్కడుంది? హెబ్రీ 11:6 తర్వాత చూసుకోండి. ఓకే, ఇవన్నీ రావాలి. మీరు వాక్యం సరిగా నేర్చుకుంటే కదలకుండా స్థిరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అట్లా అడిగి ఆయన స్థిరపరిచి, ఎస్ నీవు నన్ను ప్రేమిస్తున్నావని కమిట్మెంట్ తీసుకుంటున్నాడు. నేను ప్రేమిస్తున్నాను అంటే ఈ గొర్రెలను గొర్రె పిల్లలను మేపము అంటాడు. గొర్రె పిల్లలను అంటే కొత్తగా వచ్చిన వారిని మేపాలి, బలపరచాలి. ఓకే, రెండోసారి అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నాను అంటాడు. అయితే ఈ గొర్రెలను ఆయన మేపేది కాయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి ఆలోచనలు ఎట్లా ఉన్నాయి. అందుకని మీకు కౌన్సిలింగ్ మీటింగ్ పెట్టాను. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏం చేస్తాం, కొంతమంది డౌట్స్ ఉన్నవారు వచ్చి నివృత్తి చేసుకోండి. అయినప్పటికీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మీరు ప్రార్థన చేసినప్పుడు, మీరు ఆరాధన చేసినప్పుడు కొంతమంది నోరు మీద, ఎందుకంటే వారు కేవలం ఆదివారం వస్తారు, వెళ్ళిపోతారు కాబట్టి వారికి పెద్ద ఆసక్తి లేదు. అయితే సంఘానికి ఇబ్బందికరంగా లేదు, వచ్చి వెళ్తున్నారు గెస్టులాగా, చూద్దాం దేవుడు ఎప్పుడు దర్శిస్తాడని నెమ్మదిగా అట్లా వదిలేస్తాం. మనకు కూడా ఏముండాలి, ఓర్పు అనేది ఉండాలి. ఓకేనా? అయితే చెప్పినంతకాలం చెప్తూ ఉంటాము. ఈ ప్రవక్త పని ఏంటి, దేవుడు గద్దించమంటే గద్దించాలి కదా. మొండివారిని అవిధేయులతో ఏం చెప్పాలి, మీ అవిధేయత ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, దేవుడు చూడు ఏం చేస్తాడు మిమ్మల్ని అని చెప్పాలి కదా. అట్లా కాబట్టి అట్లా చెప్పినందుకు ఆయనకేమొచ్చిందండి, ఆయనకేమొచ్చింది, శ్రమ వచ్చింది. వ్యతిరేక జరగట్లే కానీ ఏమొచ్చింది, శ్రమ ముఖ్యం. అంతేనా? నువ్వు కూడా ఏమో శ్రమ ఉంటే మానేస్తావు లేదా? ఇప్పుడే తగ్గిపోయింది, కొడుకు పెళ్ళయ్యాక తగ్గలేదు, కొద్దిగా నీరసంగా పడుతున్నట్టు. అంతేనా? దీనికి ఏం పర్లేదు, నేను దానికి ఏం అడగట్లేదు. రైట్? ఆసక్తి ఉందా? అలాగే ఉండాలి. శ్రమలు ఉన్నా సరే ఏం చేయాలి, అంతే అలాగే. రైట్? కాబట్టి ఇప్పుడు మనం ఇర్మీయా గ్రంథం 15:19 నుండి 21 చదువుకున్నాం. 19 చూసినప్పుడు ఇక్కడ దేవుడు తను తిరిగి సమకూరుస్తున్నాడు. ఆయన బాధపడుతున్నందుకు ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడు తనని వాగ్దానాలు ఇచ్చి తను బలపరచడానికి తిరిగి తను ఆల్మోస్ట్ పరిచర్యను వదిలేసినట్టే అనమాట. నేను సేవ చేయను. చాలామంది విశ్వాసులు నేను యేసు ప్రభువుని ఇంక వెంబడించను అనే శ్రమలను బట్టి ఉండేవారు కూడా ఉన్నారు. దేవుడు విడవని ఎడబాయని దేవుడు అనుకున్నాడు. కొంతమంది సేవకు వచ్చిన వారు కూడా అట్లా చేస్తారన్నమాట. ఓకేనా? అలా నేను కూడా అట్లా చేశాను. ఒకసారి చేసినప్పుడు దేవుడు తిరిగి నన్ను వాక్యం ద్వారానే స్థిరపరిచాడు. చూడండి, నాకు కూడా సంఘంలో ఉన్న వారి ద్వారానే శ్రమలు వచ్చినప్పుడు నేను కూడా, ప్రభు నాకు ఎందుకు వచ్చిన గొడవ, నాకు వద్దిది అని చెప్పినప్పుడు దేవుడు మాట్లాడాడు దినపార్శ్వం ద్వారా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, దేవుడు మాట్లాడతాడంటే నేను బిజినెస్ పెట్టుకోవాలి, అది కూడా దాని విషయంలో మాట్లాడండి. భోజనం చేయాలా వద్దా, నీళ్ళు తాగాలా వద్దా, ఆ విషయాలు చెప్పడు. అవి భౌతికమైన చేసుకో. అయితే న్యాయపరంగా చేసుకో. అయితే ఆత్మీయ విషయాలు చూడు. గలతీ 5:7 చదవండి. ఈరోజు అమ్మా మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. నిజమేనా? నేను బాగుగా పరిగెత్తుచుంటిని. సత్యములకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడో అడ్డగించును. చదివేవాడు చదవనివయ్యా, ఈ ప్రేరేపణ నువ్వు చదువు, బాగా చదివేవాడు చదువు. మీరు బాగుగా పరిగెత్తుచుంటరి. సత్యములకు విధేయులు కాకుండా మిమ్మును ఎవరు అడ్డగించాను? మిమ్మల్ని పిలుచుచున్న వాని వల్ల. నేను పిలిచిన వాడిని, నిన్ను పిలిచిన వాడిని ఎవరిని?
నేను, వాళ్ళు కాదు, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. లేదు నేను రాజుగారిని ఆటంకపరచండి నేను చెప్పలేదు. వాళ్ళు కొంచెం పైత్యం ఎక్కువైంది కాబట్టి అట్లా చేస్తున్నారు అని చెప్తున్నాడు. తర్వాత పిలుచుచున్న వాళ్ళని కలగలేదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. ముద్ద అంతా ఏం చేయను? పులియజేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచించాలని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకుంటున్నాను. అది సంగతి. కాబట్టి మిమ్మల్ని కలవరి పెట్టువాడు ఎవడైనా సరే, కలవరి పెట్టుచున్న వాడు ఎవడైనా వాడు తగిన శిక్షను భరించి వెంటనే భరించారు కూడా కదండి. అట్లా వెంటనే భరించారు. నేను వెళ్ళలేదు, హెబ్రోన్ నుంచి వచ్చారు ఈ కాలనీలోనే సువార్త ప్రకటించాలి. 1986 87లో 87లో అయితే నేను వెళ్ళలేదు. వెళ్ళకపోయినప్పుడు వాళ్ళు నడిపించారు. అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోవచ్చిన తర్వాత ఒక గంటకి అయిపోతుంది అన్నట్టుగా అప్పుడు కుక్కటిపల్లి నుంచి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి పట్టుకొని మైకులన్నీ లాగి ఒక్కొక్కరిని తన్ని కదా, ప్రైవేట్ పార్ట్స్ మీద తన్ని అంత భయంకరంగా చేశారు. వైర్లు మైకులు అన్నీ కూడా లాక్కుపోయారు అన్నమాట. సో అక్కడ ఎందుకంటే వాళ్ళు అడిగేది, వాళ్ళు సువార్త చెప్తున్నది కాదు. మాకు రాజు అనే వ్యక్తి ఎవరంటే ఆయన లేడండి, మా మధ్యలో లేడంటే తన్నేవారు. లేడంటే తంతున్నారు, నేను రాజుని. అప్పుడే సంఖ్యాగణం 16వ అధ్యాయం చదివితే కూడా అదే వచ్చింది. నోవహు తిరుగుబాటు కోరహు తిరుగుబాటు. అందుకని నేను వెళ్ళలేదు. తర్వాత దేవుడు దాని ద్వారా మాట్లాడాడు. సో తర్వాత అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇంతవరకు ఏం కాదు. కొంతమంది ఇంటింటి సువార్త చేసినప్పుడు ఎగిరారు కానీ ఎవరు ఏం చేయలేదు. ఓకే, అందుకనే యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేపట్టి నిన్ను కాపాడి, చూడండి 42 యెషయా గ్రంథం, దాని ద్వారా మాట్లాడి వీటిలో అన్నిటి ద్వారా మాట్లాడి మళ్ళీ స్థిరపరిచాడు అన్నమాట. 7వ వచనం చదువు, స్పష్టంగా చదవడం ఎవరైనా. గుడ్డివారి కన్నులు తెరచుటకును, వెరీ గుడ్, అట్లా ఉండాలి. గుడ్డివారి కన్నులు తెరచుటకు, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించి వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చూసాను, నిన్ను నియమించి ఉన్నాను. ఇన్ని రకాలుగా ఉంటుందండి పిల్లలు. అందుకని ఇంతవరకు ఎవరు చేయలేదు. ఓకేనా? ఆ పరిచర్య మీకు సంఘం ద్వారా అందుకనే మీకు ఇచ్చాం కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు వాడుకొని తీసుకొస్తున్నాడు. అంటే సమయస్ఫూర్తి కలిగి ఉండాలి. టైంను బట్టి ఎలా పరిచర్య చేయాలనేది కూడా దేవుడు ఆలోచన మీద మనం వెళ్ళాలి. దేవుడు మనకు తోడుగా ఉండేలాగా ప్రతి పరిచర్యలో మన ప్రభు మీద ఆధారపడేది కూడా నేర్చుకోవాలి. ఈ క్రమశిక్షణ, ఈ క్రమం ఎక్కడైతే ఉండదో అక్కడ ఇబ్బంది, పరిచర్య చేయలేం. మానవ శక్తితో ఏవి కూడా చేయలేం. చేసినా వేస్ట్ అది కదా. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సో కనుక ఇక్కడ తిరిగి దేవుడు యిర్మీయాను సిద్ధపరుస్తున్నాడు. 19వ వచనంలో ఏముందంటే, కాబట్టి యెహోవా ఇలా సెలవిచ్చును. కాబట్టి అంటే అర్థం ఏంటి? పైన యిర్మీయా చెప్పిన మాటలను బట్టి, తన బాధను బట్టి ఈ విధంగా చెప్పాడు. ఏమని? నీవు నా తట్టు తిరిగినట్ల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నీవు ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినట్ల నీవు నా నోటి వలె ముందువు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. కాబట్టి నీవు ఏవి నీచమో ఏవి ఘనమైందో కదా
మనుషులు ఏం చేస్తారంటే నీచమైనవి ఘనంగాను, ఘనమైనవి నీచముగాను ఎంచుతారు. సో అందుకనే దేవుని సేవ చేసేటప్పుడు ఈ విచక్షణ అనేది కావాలి. మోషేకి ఈ విచక్షణ ఉందన్నమాట. అందుకనే మొదటే తీర్మానం ఏమని చేసుకున్నాడు, అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట ఎంతో మేలు. ఓకేనా? శ్రమ అనుభవించడం ఎంతో మేలు. ఓకే అని ఉంటుంది. ఓకే, కాబట్టి అట్లా తీర్మానం చేసుకుని శ్రమ అనుభవించాడు. ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు అనుకో, వారు పెట్టిన శ్రమలు మామూలే. ఇశ్రాయేలు కదా, సంఘాల్లో కూడా శరీరానుసారంగా ప్రవర్తిస్తారు. నేను కూడా కొన్ని చోట్ల ఉన్న దగ్గర అట్లా జరిగేది. అంటే నాకు విరోధంగా జరగలేదు, కానీ వారు కొట్లాడుకున్నారు. మీటింగ్ అయిపోవాలి, వాళ్ళు 2 గ్రూపులు కొట్లాడుకుంటారు కదా. మనకేమో అవన్నీ ఆలోచిస్తుంటే ఆత్మలో వేదన కలుగుతుంది. అయ్యో, పరిశుద్ధాత్మకు పెడుతున్నాం, దేవుని మహిమను పాడు చేస్తున్నాం, ఇతరులు చూసినప్పుడు ఎట్లా ఉంటుంది. దేవుని మందిరం సమాధాన గృహంగా ఉండాలి కదా, క్రైస్తవులు కూడా సమాధాన గృహాలుగా ఉండాలి కదా. సో అన్ని చోట్ల ఇట్లా జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి అట్లా అందుకనే మనం బాధ్యులం అవుతాం జాగ్రత్తగా. నిన్ను శ్రమ పెట్టి వారు ఎవరైనా సరే వారు నిశ్చయముగా తగిన శిక్ష పొందను అన్నది అట్లా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నీకేమన్నప్పుడు ఆ పని నువ్వు హ్యాండిల్ చేయకూడదు, నిప్పి చేతులు వేసుకున్నట్టు ఉంటుంది. అందుకనే వెంటనే వాళ్ళు శిక్షింపబడ్డారు. ఓకేనా? అప్పటి నుంచి మళ్ళీ తీసుకోండి అంటే రారే, నడిపించండి రారే. అర్థమైందా? ఎందుకు వస్తే ఏమవుతుంది అట్లా. ఓకేనా? రైట్. కాబట్టి నేను తిరిగి నేను చెప్పింది చేస్తే నీకు క్షేమే జరుగుతుంది. కొంత ఇబ్బంది కలిగినప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి పెద్ద సమస్య ఏమీ లేదు. ప్రభు సేవలో శ్రమలు, దేవుని సేవలో ఏముంటాయండి? శ్రమలు ఉంటాయి. ఎందుకంటే దేవుడికి అవిధేయులైన ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నావు కాబట్టి అట్లా. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం కూడా, మీరు కూడా సువార్తకు వెళుతున్నారు. కొన్నిసార్లు తిట్టేవాళ్ళు ఉంటారు కదా, బెదిరించే వాళ్ళు ఉంటారు. సో అవి కూడా భరించవలసిన పరిస్థితి. దానికి అందుకనే దేవుడు ఏమంటాడంటే కాపుదల ఉంటుంది, రెండోది బహుమానం కూడా ఇస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనం బెదిరిపోయి అదిరిపోయి మానేస్తామేమో అని కూడా పరీక్షిస్తాం. అందరినీ అదుపు చేయడం ఆయనకు తెలుసు. కాబట్టి అందుకనే ఎప్పుడు కూడా ఏదో ఒకసారి అలా జరిగిందని మళ్ళీ మానేయటానికి వీళ్ళు ఇక్కడ అట్లాగే ధైర్యపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ అప్పుడు 20వ వచనం, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రకారంగాను నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చు. ఈ ప్రజలకు నేను పడగొట్టజాలని ఇత్తడి ఏం కదించలేరు. అందుకని యేసు ప్రభు కూడా అంటాడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుతుంది. ఒక యవనస్తుడు ఆవిర్భవించాడు. అరే ఇప్పుడు నిన్ను చంపేస్తాను నేను, అయితే నీ యేసుప్రభు నేను రక్షిస్తాడా రా అన్నాడు. ఇట్లాగే అన్నాడు. నేను కూడా యవనస్తుని ఇప్పుడు అది ఇంటింటి సువార్తలు అన్నమాట. వారి ఇంటికి వెళ్ళాం అట్లా. అయితే నేను అన్నాను, నువ్వు నా శరీరాన్ని చంపొచ్చు, నా ఆత్మను చంపలేవు, కానీ నిన్ను నా ప్రభు
నీ ఆత్మని నరకంలో వేస్తాడు, నీ శరీరాన్ని కూడా చంపుతాడు అని చంపగలడు అని చెప్పాను. వెంటనే కనుక వాడి తల్లిదండ్రులు లోపల విని వెంటనే పరిగెత్తుకొచ్చి ఆయన 2 చేతులు పట్టుకుని లోపల పీడ్చుకున్నారు. అర్థమైందండి? అలా ఇంకా అలా కొన్ని ఉన్నాయి సంగతి. ఊరికూరికి చెప్పను నేను, ఎందుకు అవసరమైనప్పుడే చెప్తాను. సో దీన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడు పౌలు తన జీవితంలో జరిగిన సంఘటన ఎన్ని సంవత్సరాలకు చెప్పాడు? 14 సంవత్సరాలు. మనమైతే ఎప్పుడు చెప్పుకుంటాం? ఇక్కడ ప్రార్థన చేసాను, తలనొప్పి తగ్గిపోయిందండి జాయ్కి. ఎన్నిసార్లు రోజు అదే చెప్పుకుంటాం. అంటే ఇంక తలనొప్పి వాళ్ళు అందరూ వస్తూనే ఉంటారు నీ దగ్గరికి. అర్థమైందా? అలాగే ఆకర్షించదు కదా. సరే, ఏదన్నా తనంతట తాను వచ్చారనుకోవాలి, వాక్యం సువార్త చెప్పి యేసు ప్రభు గురించి చెప్పి నమ్ముకునేలా చేయాలి. రైట్. కాబట్టి ఇక్కడ పడగొట్ట జాలిన ఇతడి ప్రకారంగాను నేను నియమించేదను, నిన్ను రక్షించుటకు నేను విడిపించుటకు నేను నీకు తోడయ్యాను. అంటే అర్థం ఏంటి? నీకు శ్రమలు మాత్రం తగ్గవు బాబు, పోరాటం మాత్రం పోదు బాబు, దేవుని సేవ బాబు, ఇది జీవితాంతం కూడా ఇదే ఉంటుంది. కానీ ఏం చేస్తాను? ఒకటి తోడే ఉంటాను. ఓకే, ఎట్లా? నిన్నెవరు పడద్రోయ జాలరు, ఇత్తడి ప్రకారంగా ఉంటావు. తర్వాత నేను నిన్ను విడిపించడానికి తోడైందని కనుక వారి నీ మీద యుద్ధం చేదురు కానీ నిన్ను జయింపక యెహోవా. యేసు ప్రభుతో కూడా లోకమంతా పోరాడింది, యూదులంతా విరోధంగా పోరాడారు. ఎవరు జయించారు? యేసు ప్రభు. వారి శరీరాన్ని చంపగలిగారు కానీ ఆత్మను చంపగలిగారు. ఆత్మలో తిరిగి లేచిపోయాడు. లేచి అందరికీ కనబడ్డాడు నమ్మను. రెండోసారిగా చూస్తారు వాళ్ళు. ఓకే, తర్వాత రెండోసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. సో లోకం అందరూ కూడా ఏం చేస్తారంటే, చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎవరెవరు చూస్తారంట? మేఘారూఢ. ప్రతి నేత్రం, ప్రతి నేత్రం అంటే అర్థం ఏంటి? అందరు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు. అంటే యేసు ప్రభువుని చూడకపోవచ్చు, సంఘాన్ని అంటే మనల్ని మార్పు చెందాం చూడకపోవచ్చు. ఎటువంటి కలవర పరిస్థితులు వస్తాయంటే, ట్రైన్లో ఒకవేళ ట్రైన్ లోకో పైలట్ క్రిస్టియన్ అనుకో వెళ్ళిపోతాడు, ట్రైన్ ఎక్కడ పోతుంది? ఫ్లైట్లో ఆ పైలట్ ఒకవేళ క్రిస్టియన్కి వెళ్ళి ఎగిరిపోతాడు, ఫ్లైట్ ఎక్కడ పోతుంది? వాడు నడిపేవాడు క్రిస్టియన్ అనుకో ఎక్కడ పోతుంది? అలాంటి కరవరు. ఏంటి బాబు అంటే ఇది పరిస్థితి. ఇప్పటికీ అందరికీ యేసు ప్రభు, నన్ను కూడా ఒక ఆయన అన్నాడు, ఈరోజు అన్నీ వచ్చేస్తున్నాయి బయటికి. ఒక ఆయన ఉన్నాడు, విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్. అది నేను కనపడుతున్నప్పుడల్లా ఇక్కడ ఈ బస్ స్టాప్ ఉంది కదా కుక్కట్పల్లి, అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడు అటే ఉంటాడు అనుకుంటాను, నా వెంటబడేవాడు. అరే నీ యేసు ప్రభు రాడురా ఇంకా అనేవాడు. నేనేమలే, నా పని వెళ్ళిపోయాను, అలా విని వెళ్ళిపోయాను, తిరిగి మాట్లాడాను. వాడు చివరికి పిచ్చివాడు అయిపోయాడు, ఇప్పుడు అడ్రస్ లేడు. అర్థమైందండి? ప్యాంటు షర్ట్ వేసుకునేవాడు పంచి కట్టేసుకుని షర్ట్ ఏం లేకుండా తిరగటం అన్నమాట. ఇప్పుడైతే అడ్రస్ లేడు. అట్లా చాలామంది చేస్తారు కానీ వాళ్ళ అడ్రస్ లేదు. నేను ఇక్కడి నుంచి నేను లేపేస్తా ఉన్నాను, వాళ్ళే మరి లేచిపోయారో ఉన్నారు నాకు తెలియదు, ఎవరు కనపట్టలేదు. అది అతిశయం కాదు కానీ అది దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఏం చేస్తున్నాడండి. ఇప్పుడు ఇర్మియా విషయంలో నెరవేర్చాడో లేదా? నెరవేరుస్తాడో లేదా? నేను ఆ విషయంలో నెరవేరుస్తాడో లేదా? అయితే ఆత్మీయ విషయాల మీద దృష్టి పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాడు. దేవుని
ఈ పని ఎలా చేస్తున్నాము, ఇతరులకు ఎలా క్షేమం కలుగజేస్తున్నాం కదా, మన కుటుంబాన్ని మనం ఎలా దిద్దుకుంటున్నాం ఆత్మీయంగా, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. శరీరానుసారంగా ప్రవర్తిస్తే అది దాన్ని సరి చేయడానికే టైం పడుతుంది. ఎంతకాలం దిద్దుబాటు. సో ప్రతి వారం కూడా దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ దిద్దుకుంటే ఎంత మార్పు వస్తుంది. చాలామంది కూడా కేవలం ఆదివారం వచ్చేవారు కూడా పాలు పొందుతారు. అయితే దిద్దుబాటు లేదు, సవరణ లేదు లైఫ్లో. కాబట్టి విధేయులు అవ్వట్లేదు చాలా. ఓకేనా? కాబట్టి అందుకనే కనుక వారిని ఏం చేయరు కాబట్టి జయించలేరు అన్నమాట. కొంతకాలం వారు ఏమైనా శ్రమ పట్టగలుగుతారు, దూషణ మాటలు చేయగలుగుతారు, ఈ భూ సంబంధమైన శ్రమలో జైల్లో పెట్టగలుగుతారు. కానీ యేసు అపోస్తలులు పౌలును కూడా పెట్టారు. ఏం చేశారని? విడుదల పొందలేదా? దేవుడు ఎంతవరకు తను వాడుకోవాలి అంతవరకు లేడా? ఆఖరిలో ఏమైపోయాడు? విడుదల పొంది 2 సంవత్సరాలు అద్దె గృహంలో ఉండి వచ్చిన వారందరికీ యేసు ప్రభువు గురించిన విషయాలు చెప్పుకుంటూ తర్వాత వెళ్ళిపోయాడు. ఓకేనా? తర్వాత 21వ వచనం చదువుతాం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదు, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదు. ఏం చేస్తున్నాడు? దుష్టుల చేతిలో నుండి విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి కదా. దుష్టులు, బలాత్కారులు దేవునికి దేవుని సేవకి వీళ్ళే అన్నమాట కదా. ఈవెన్ అపోస్తలుడు పౌలు కూడా చెప్తాడు కదా, తిమోతిలో చెప్తాడు. అలెగ్జాండర్ అని కొంతమంది తనకి విరోధులుగా దుష్ట మృగాలు అంటాడు. వారి పేరు అని పెడతాడు, దుష్ట మృగాలు. అదే కాబట్టి ఇలాంటి పరిస్థితులు అన్నిటి నుంచి పౌలుని విడిపించాడా లేదా? పౌలు యొక్క శ్రమలు ఏంటి? 39 రకాలైన శ్రమలు ఉంటాయి. 2 కొరింథీ 11:26 వచనంలో ఉంటుంది. 39 దెబ్బలు తినవసరం లేదు. దెబ్బలు తర్వాత చాలా శ్రమలు ఉంటాయి. దాంట్లో కపట సహోదరులు అంటే పైకి ప్రైజ్లాట్ చెప్తారు, వెనకెళ్ళి బూతులు తగ్గుతారు. లేకపోతే ఎవరెవరితో ఏదో గూడుపుటాన్ని చేస్తారు. మన దగ్గర ఆ సిస్టమ్ లేదు. సో మీరంతా మంచోళ్ళు. ఓకే? సో మీరు ఇలాగే ఇక్కడున్నా ఇంకెక్కడికైనా వెళ్ళినా ఇలాగే ఉండాలి. వేరే వాళ్ళని పట్టించుకోకూడదు. యథార్థమైన ప్రవర్తన, ఆత్మ సంబంధమైన ప్రవర్తన, చేతనైనంత వరకు మనం క్షేమాన్ని కలుగ చేయాలి. లేకపోతే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి అటువంటి గ్రహింపు కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా మనకు తోడై ఉండి ఇర్మీయాను సిద్ధపరిచినట్టుగా మనల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసి ముగించుకుందాం.